గత ప్రభుత్వంలో సంపద సృష్టి జరగకపోగా భారీగా అప్పులు చేశారన్నారు సీఎం చంద్రబాబు. ఆ అప్పులకు అసలు వడ్డీ కట్టాల్సి వస్తోందన్నారు. లేదంటే మళ్లీ అప్పులు పుట్టే పరిస్థితి ఉండదని చెప్పారు చంద్రబాబు. అభివృద్ధి జరిగితే సంపద పెరుగుతుందని, ఆ సంపదతో సంక్షేమం చేయొచ్చని అన్నారు ఏపీ సీఎం. డబ్బులు 5 సంవత్సరాల్లో ఆదాయం పెరగలేదు, సంపద సృష్టించబడలేదు, అప్పులు విపరీతంగా చేశారు. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఆ అప్పుకు వడ్డీ కట్టాలి, అసలు కట్టాలి. ఇప్పుడు ఆ అప్పులను చూస్తే నాకు భయం వేస్తూ ఉంది. ఎందుకంటే మా ఆఫీస్కి వచ్చి మొన్నైతే మీరు అప్పు కట్టలేదని తకామని నోటీసు పంపించి స్టాక్ ఎక్స్చేంజ్ కూడా పంపించేశారు. పలాని గవర్నమెంట్ డబ్బులు కట్టలేదు కాబట్టి ఆ డబ్బులు రికవర్ చేయడానికి ఏం చేయాలో చేస్తామని నోటీసు పంపిస్తే ఇమ్మీడియట్గా అప్పులు చేసి ఆ డబ్బులు కట్టాల్సి వచ్చింది. కట్టకపోతే ఏమవుతుందంటారు మీరు? కట్టకపోతే ఎవడు అప్పు కూడా ఇవ్వడు. అప్పు ఇవ్వకపోతే అప్పు కూడా కట్టలేము. అప్పు కట్టలే